ఎవరు? సార్ చేస్తున్నారు. ఇలాగో నేను ఒకసారి మాట్లాడతాను. ఆగు మనోహరి, అది అఫీషియల్ కాల్ అయి ఉంటుంది, మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. నువ్వు మాట్లాడు రాథోడ్. సార్, ఆ ఫోటో ఎవరిదో ట్రేస్ చేశారా? వాడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రాథోడ్. ఏదో పెద్ద ఎత్తునే చేయబోతున్నాడు. వాడికి మనతో పనేంటి సార్? పని మనతో కాదు, మనం అరెస్ట్ చేసిన వాళ్ళతో. అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా? అవును సార్. సరే, వెంటనే లగేజ్ సర్దుకోండి. అందరినీ హెడ్ క్వార్టర్స్కి షిఫ్ట్ చేయమని సార్ చెప్పారు. మన వెహికల్ వస్తుంది, అందరినీ సేఫ్గా తీసుకొచ్చేసి. ఓకే సార్. మనం హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలంట మిస్ అమ్మ. అందరూ లగేజ్ సర్దుకోండి. ఏంటి చంబా, లగేజ్ సర్దమంటే మొత్తం సర్దేస్తున్నావు? మొత్తానికి వెళ్ళిపోదామని. ఎక్కడికి వెళ్తావు? కలకత్తాకి. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? ఆ, నీతో ఉంటే నాకేమొస్తుంది? ఇక్కడుంటే ఎవ్వరు ఎప్పుడు ఎడ్డించి దాడి చేసి చంపుతారో తెలియటం లేదు. ప్రాణాలకి గ్యారెంటీయే లేదు. నా పాటికి నేను ఎక్కడో ఏదో ఒక పూజలు చేసుకుంటూ ఉండేదాన్ని, పొట్ట కోసుకునేదాన్ని. ఆ రణవీర్ తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. దెయ్యాలతో అన్నా పడొచ్చేమో కానీ ఇంట్లో మనుషులతో వేగడం నా వల్ల కాదమ్మో. నేను వెళ్ళిపోతాను. వెళ్ళు. నువ్వు యాదమ్మ కాదు, చంబా అని అమ్మర్తో చెప్పేస్తాను. గన్ తీసి షూట్ చేసి చంపేస్తాడు. ఏంటి, అమర్తో చెప్పి నన్ను చంపించేస్తావా? మరి నువ్వు ఇలా మిడిల్ డ్రాప్ అవుతానంటే ఊరుకుంటాననుకున్నావా? మనోహరి, నీకోసం ఎన్ని చేశాను. నీకు కొంచెమైనా కృతజ్ఞత లేదా? ఆఖరికి నీకోసం చెంప దెబ్బలు కూడా తిన్నాను. అది మనసులో పెట్టుకుని వెళ్ళిపోతానంటున్నావా? ఇకపై చేయి చేసుకోనులే. నాకు అమర్కి పెళ్ళయ్యే వరకు నాతో ఉండు. ఆ తర్వాత నేనే నిన్ను ఫ్లైట్ ఎక్కించి కలకత్తా పంపిస్తాను. నీ పెళ్ళైనట్టే నేను వెళ్ళినట్టే, చచ్చినట్టే ఉంది నా పని. వెహికల్ ఇంకా రాలేదేంటి రాథోడ్? వచ్చేస్తుంది మిస్ అమ్మ. ఇదేంటి రాథోడ్, ఆర్మీ వెహికల్ వస్తుందనుకుంటే స్కూల్ వ్యాన్ వచ్చింది. ఓ, టెర్రరిస్టులకు అనుమానం రాకుండా సార్ ఇలా చేంజ్ చేసి పంపించారా మిస్ అమ్మ? ఒకసారి ఆయన కాల్ చేసి కనుక్కో. అవసరం లేదు మిస్ అమ్మ, సీక్రెట్ ఆపరేషన్స్ లో ఇలాగే చేస్తారు. నమస్తే సార్. నమస్తే మేడం. సారు పంపించారా మిమ్మల్ని? అవును సార్. త్వరగా రండి సార్. అలాగే. మనోహర్ గారు, యాదమ్మ, పిల్లలు, వెహికల్ వచ్చింది, అందరూ త్వరగా రావాలి.
అదేంటి మిస్సమ్మ, పిక్నిక్ అన్నావు, స్కూల్ బస్ వచ్చిందేంటి? మనం వెళ్తుంది ఫ్యామిలీ పిక్నిక్ కి కాదా? ఫ్యామిలీ ట్రిప్పేనమ్మా. ఇక్కడి నుంచి ఈ వ్యాన్లో వెళ్ళి తర్వాత వేరే వెహికల్లో మారుతామన్నమాట. సరే. ఓహో. రాథోడ్ తనెవరు? సెక్యూరిటీ మేడం. పిక్నిక్ కి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ ఎందుకు? అవును, అడగటం మర్చిపోయాను. మిమ్మల్ని ఎప్పుడు మా ఆఫీసులో చూడలేదే. మీదే బెటాలియన్? మమ్మల్ని అమరేంద్ర సార్ కొత్తగా రిక్రూట్ చేసుకున్నారు. ఓ, సీక్రెట్ మిషన్ కోసమా? సార్ బయలుదేరదామా? రండి పిల్లలు.